హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో బడ్జెట్ సంబంధించి బడ్జెట్ అంటే ఏమిటి, బడ్జెట్ ఎన్ని రకాలు, బడ్జెట్ తయారు చేసే విధానం, అదేవిధంగా బడ్జెట్కి సంబంధించిన ఇన్కమ్ అనేది గవర్నమెంట్ ఎక్కడి నుంచి జనరేట్ చేస్తుంది, ఆ విధంగా జనరేట్ చేసిన ఇన్కమ్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా గవర్నమెంట్కి బడ్జెట్ తయారు చేయడానికి ఆ పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఆర్టికల్ 112 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది గవర్నమెంట్కి ఫుల్ పవర్స్ అనేది యూనియన్ బడ్జెట్ తయారు చేసుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనియన్ బడ్జెట్ని మనం అఫీషియల్లీ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని కూడా పిలవడం జరుగుతుంది. అసలు యూనియన్ బడ్జెట్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ అ స్టేట్మెంట్ ఆఫ్ ది ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఫర్ దట్ పర్టికులర్ ఇయర్. ఆ పర్టికులర్ ఇయర్ని ఏమంటాం మనం? ఫైనాన్షియల్ ఇయర్ అని అంటాం. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఒక గవర్నమెంట్ అంచనా వేస్తూ రాబోయే సంవత్సరానికి కాగల ఖర్చులు మరియు ఆదాయానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ని తయారు చేసి పార్లమెంట్లో ప్రొవైడ్ చేస్తుంది. దీనినే మనం యూనియన్ బడ్జెట్ అనేది అని అంటాం. సో ఫస్ట్ మనం ఫైనాన్స్ మినిస్ట్రీ గురించి తెలుసుకుంటే, ఇప్పుడు కరెంట్ ఫైనాన్స్ మినిస్టర్ అనేది శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోయే యూనియన్ బడ్జెట్ 74th యూనియన్ బడ్జెట్. ఇంతకు ముందు మనం 73 యూనియన్ బడ్జెట్లను అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈవిడ రెండవ టర్మ్ అండి. లాస్ట్ టర్మ్లో ఈమెనే ఉన్నది. సో ఇప్పుడు ఇట్లా ఈమెనే ఉండడం వల్ల ఈమె చేతుల మీదుగా ఏడవ బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనకు తెలిసిందే, నార్మల్ ఇయర్ మనం 1st జనవరి నుంచి 31st డిసెంబర్ వరకు మనం కౌంట్ చేస్తాం. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేవరకు ఫైనాన్షియల్ ఇయర్ కొద్దిగా డిఫరెన్స్ అండి. ఇందులో 1st ఏప్రిల్ నుండి 31st మార్చ్ వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్గా మనం కౌంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 1st ఏప్రిల్ 2024 నుంచి 31st మార్చ్ 2025 వరకు ఒక మనం ఫైనాన్షియల్ ఇయర్గా కౌంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్కి అయ్యే ఆదాయం, అదేవిధంగా ఖర్చులకు సంబంధించిన డాటాని వాళ్ళు డాక్యుమెంట్ రూపంలో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ యూనియన్ బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇన్ 26th November 1947 బై ది ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆర్కే షణ్ముఖం చెట్టి. ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అనేది ఈమె శ్రీ ఆర్కే షణ్ముఖం చెట్టి గారు 1947 26 నవంబర్కి ఫస్ట్ యూనియన్ బడ్జెట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇప్పటి వరకు 73 యూనియన్ బడ్జెట్లు, అదేవిధంగా 15 ఇంటరిమ్ బడ్జెట్లు, 4 స్పెషల్ బడ్జెట్స్ లేదా వాటిని మినీ బడ్జెట్స్ అని కూడా అంటాం. ఈ విధంగా మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. 15 ఇంటరిమ్ బడ్జెట్స్, వీటి గురించి తెలుసుకున్నట్టయితే ప్రతి ఎలక్షన్ ఇయర్ ఏ ఇయర్ అయితే ఎలక్షన్ ఇయర్ ఉంటుందో ఆ ఎలక్షన్ ఇయర్లో ఎలక్షన్ కంటే ముందు ఈ ఇంటరిమ్ బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రీసెంట్గా మనం చూసినట్టయితే 2024లో ఎలక్షన్స్ ఇయర్ కాబట్టి ఇప్పుడు మనం ఇంటరిమ్ బడ్జెట్ అనేది ఫిబ్రవరి 1st వీక్లో ఫస్ట్ తారీఖుకి మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాబోయేది 74వ యూనియన్ బడ్జెట్. ఇంతవరకు మనం 73 యూనియన్ బడ్జెట్లను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. స్పెషల్ బడ్జెట్స్ అంటే ఎప్పుడైతే గవర్నమెంట్కి ఎక్కువ అమౌంట్ అవసరం ఉంటుందో, ఎమర్జెన్సీలో న్యాచురల్ డిజాస్టర్స్ కానీ ఇలాంటి సంఘటనలు ఏర్పడినప్పుడు మనం మినీ బడ్జెట్స్ లేదా స్పెషల్ బడ్జెట్స్ అనేటిది మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం బడ్జెట్ గురించి ఎందుకు తెలిసి ఉండాలి మనకి? వై వీ షుడ్ నో అబౌట్ ది బడ్జెట్. ఇండియా యొక్క ఫ్యూచర్ మనకి క్లియర్గా తెలియాలంటే మనం బడ్జెట్ గురించి తప్పకుండా తెలుసుకోవాలండి. బడ్జెట్ అనే వర్డ్ రాగానే మనకు 2 వర్డ్స్ అనేది తెలిసి ఉండాలి. ఫస్ట్ ఇన్కమ్, గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది, అదేవిధంగా జనరేట్ చేసిన ఇన్కమ్ ఎక్కడ ఎక్స్పెండ్ చేస్తుందని చెప్పేసి. సో ఈ 2 అనేది ఇంటర్లింక్ అవుతాయి యూనియన్ బడ్జెట్తో. సో ఈ 2 విషయాలు మీరు క్లియర్గా తెలుసుకుంటే యూనియన్ బడ్జెట్ అనేది మీకు అర్థమవుతుంది. సో ముందుగా ఇన్కమ్ సోర్సెస్, ఎక్కడి నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది. ఫస్ట్ బరోయింగ్. అనేక ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అండ్ ఇంటర్నేషనల్ నేషన్స్ తోటి ఈ గవర్నమెంట్ అనేది అమౌంట్ని అప్పుగా తీసుకొస్తుంది. అదేవిధంగా కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్, జిఎస్టీ, అదర్ ట్యాక్సెస్, వీటన్నిటి ద్వారా గవర్నమెంట్ అనేది ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఈ విధంగా జనరేట్ చేస్తున్న ఇన్కమ్ని ఎక్కడ ఎక్స్పెండ్ చేస్తుందంటే ఎక్స్పెన్సెస్ ఏరియాస్. ఇక్కడ చూసినట్టయితే స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్, డ్యూటీస్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. గవర్నమెంట్ ఏదైతే లోన్ తెచ్చుకున్నదో ఆ లోన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఇట్లంగా పే చేయడంలో ఇది ఎక్స్పెన్సెస్ చూస్తుంది. అదేవిధంగా సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్, సెంట్రల్ ఏవైతే స్కీమ్స్ లాంచ్ చేస్తుందో ఆల్
స్కీమ్స్కి సంబంధించిన అమౌంట్ని ఈ ఎక్స్పెన్సెస్ రూపంలో మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఫైనాన్స్ కమిషన్కి కూడా కొంత అమౌంట్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇతర దేశాల ద్వారా, ఇతర బ్యాంకుల ద్వారా, ఇంటర్నేషనల్ బ్యాంకుల ద్వారా తెచ్చుకున్న లోన్లను వాటికి సంబంధించిన ఇంట్రెస్ట్ని పే చేయడానికి ఫైనాన్స్ కమిషనర్ కొంత అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డిఫెన్స్ సెక్టర్కి సంబంధించి డిఫెన్స్ మనం లాస్ట్ ఒక 10 years నుంచి చూసినట్టయితే మళ్ళీ తిరగని ఎన్నో మార్పులు అనేది మనం చూసుకోవడం జరుగుతుంది. ఇందులో ఎన్నో డెవలప్మెంట్ జరిగింది. అది ఓన్లీ డిపెండ్ అపాన్ మన ఎక్స్పెన్సెస్. నువ్వు ఎంత ఎక్స్పెన్సెస్ ఎక్కువ పెడితే అంత డెవలప్మెంట్ అనేది మనం చూడవచ్చు. అదేవిధంగా సబ్సిడీస్ అనేది మనం ప్రతి ఒక్క సెక్టర్లో చూసుకోవచ్చు. సబ్సిడీస్ రూపంలో కూడా మనం ఎక్స్పెన్సెస్ చేస్తున్నాం. పెన్షన్స్ అండ్ అదర్ ఎక్స్పెండిచర్ చాలా ఉన్నాయండి. గవర్నమెంట్ అనేది చాలా ఏరియాస్లలో ఎక్స్పెన్స్ చేస్తుంది. అన్ని ఇక్కడ వివరించలేకపోతాను, బట్ కొన్ని మెయిన్ ఏరియాస్ అనేది నేను ఇక్కడ వివరించాను. అదేవిధంగా ఎక్స్పెన్సెస్ గురించి క్లియర్గా తెలియాలంటే ఎక్స్పెన్సెస్ 2 రకాలు. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెండవది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది షార్ట్ టర్మ్ అండి, తక్కువ కాలంలో ఇన్వెస్ట్ చేయడం కానీ ఇన్కమ్ జనరేట్ చేయడం కానీ జరుగుతుంది. అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే లాంగ్ టర్మ్ గోల్స్. ఇందులో ఎక్కువ కాలం వరకు ఇన్కమ్ అనేది పెట్టడం కానీ తీసుకోవడం కానీ జరుగుతుంది. ముందుగా మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి కనుక్కుందాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సచ్ యాజ్ పేయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, సాలరీస్, సబ్సిడీస్, అదేవిధంగా స్పెండ్స్ ఆన్ డిఫరెంట్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్. ఇవి తక్కువ కాలంలో పే చేసే అమౌంట్స్ అండి. లోన్స్కు కానీ, సాలరీస్ కానీ, సబ్సిడీస్ కానీ మన గవర్నమెంట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీదుగా అమౌంట్ పే చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తక్కువ కాలంలో గవర్నమెంట్ ఇన్కమ్ జనరేట్ చేసే సోర్సెస్ ఏంటి? వాటినే మనం రెవెన్యూ రిసిప్ట్స్ అంటారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్. వీటి ద్వారా తక్కువ కాలంలో గవర్నమెంట్ అనేది ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మనం చూసినట్టయితే, ముందుగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది లాంగ్ టర్మ్ గోల్స్ అండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్ దట్ క్రియేట్స్ పర్మనెంట్ అసెట్స్ అండ్ రెగ్యులర్ ఇన్కమ్ ఫర్ ది గవర్నమెంట్. ఇందులో పర్మనెంట్ అసెట్ అంటే ఆస్తులండి. పర్మనెంట్గా గవర్నమెంట్కి హెల్ప్ చేసే, గవర్నమెంట్తో పాటు ఉండిపోయే ఆస్తులను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా పర్చేస్ చేయడం కానీ జరుగుతుంది. దీని ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం గవర్నమెంట్కి జరుగుతుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ డిఫైన్డ్ బై ది యూనియన్ గవర్నమెంట్ యాజ్ ఏ మనీ స్పెంట్ ఆన్ ద అక్విజిషన్ ఆఫ్ అసెట్స్ such as buildings, lands, machinery and equipment as well as stock investment. పైన ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగానే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా గవర్నమెంట్ అనేది బిల్డింగ్స్, ల్యాండ్స్, మెషినరీ, ఎక్విప్మెంట్స్ అండ్ అదేవిధంగా స్టాక్స్లలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. దీని ద్వారా ఏమవుతుంది? లాంగ్ టర్మ్లో ఎకానమీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో ఎకానమీ స్ట్రాంగ్ అవ్వడం వల్ల మనకు అయ్యే బెనిఫిట్స్ ఏంటి లాంగ్ టర్మ్లో? అది ఒకటి స్ట్రాంగ్ ఎకానమీ, అదేవిధంగా టూరిజం సెక్టర్లో చాలా మార్పులు అనేది జరుగుతున్నాయి. అదేవిధంగా జాబ్ క్రియేషన్. ఈ విధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల జాబ్ క్రియేషన్ అనేది కూడా ఎక్కువ మొత్తంలో మనం చూసుకోవచ్చు. ఈ అన్ని డెవలప్మెంట్స్ వల్ల మన హ్యూమన్ లైఫ్ అనేది, వారి యొక్క లివింగ్ స్టాండర్డ్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడం కూడా మనం ఫైనల్లీ చూసుకోవచ్చు. అదేవిధంగా క్యాపిటల్ రిసిప్ట్స్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ తీసుకునే అతిపెద్ద లోన్స్. For example, loans taken by the government from the public as well as borrowing from foreign countries and institutes and disinvestment of assets, creation of liabilities are all expenses of the capital receipts. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి వీటికి క్యాపిటల్ రిసిప్ట్స్కి. సో లోన్స్ ఎక్కడి నుంచి? పబ్లిక్ సెక్టర్ నుంచి తీసుకుంటుంది. అదేవిధంగా అప్పు ఎక్కడి నుంచి? ఫారిన్ కంట్రీస్ నుంచి తీసుకుంటుంది, ఇన్స్టిట్యూషన్స్ నుంచి. అదేవిధంగా డిస్ఇన్వెస్ట్మెంట్, మా గవర్నమెంట్ దగ్గర ఏవైతే ఆస్తులు ఉన్నాయో వాటిని అమ్మేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం రైల్వే సెక్టర్ని చూసుకోవచ్చు. వాటిని మెయింటైన్ చేయలేకపోవడం వల్ల వాటిని అమ్మేయడం అనేది జరుగుతుంది. దాని ద్వారా వచ్చిన అమౌంట్ అనేది క్యాపిటల్ రిసిప్ట్లో వస్తుంది. దానిని డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అసెట్స్ అని కూడా అనడం జరుగుతుంది. ఇవన్నీ క్యాపిటల్ రిసిప్ట్స్కి ఎగ్జాంపుల్ అండి. సో అదేవిధంగా ఇప్పుడు మనం టైప్స్ తెలుసుకుందాం. బడ్జెట్లోని రకాలు, అవి 3 రకాలండి. ఒకటి సర్ప్లస్ బడ్జెట్, బ్యాలెన్స్ బడ్జెట్, మూడవది డెఫిసిట్ బడ్జెట్. సర్ప్లస్ బడ్జెట్ అంటే
ఏదైతే వ్యక్తి ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉండి తన యొక్క ఖర్చులు తక్కువగా ఉంటే దానిని ఏమంటాం? సర్ప్లస్ బడ్జెట్. ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఇన్కమ్ జనరేషన్ అనేది ఎక్కువగా ఉండి ఎక్స్పెన్సెస్ అనేటివి తక్కువగా ఉంటే దానిని సర్ప్లస్ బడ్జెట్ అంటాం. ఇది గవర్నమెంట్ సక్సెస్ఫుల్లీ రన్ అవ్వడానికి ఇది మెయిన్ కారణం అండి. అదేవిధంగా బ్యాలెన్స్ బడ్జెట్ అంటే ఈక్వల్ ఇన్కమ్ ఉండడం, అదేవిధంగా ఎక్స్పెన్సెస్ ఒకే విధమైన ఎక్స్పెన్స్ మరియు ఇన్కమ్, అందులో ఏ తేడా ఉండకపోవడాన్ని బ్యాలెన్స్ బడ్జెట్ కింద మనం చూసుకోవచ్చు. అదేవిధంగా డెఫిసిట్ బడ్జెట్ అంటే లెస్ ఇన్కమ్, తక్కువ ఇన్కమ్ సోర్సెస్, ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉండడాన్ని డెఫిసిట్ బడ్జెట్ అంటాం. మన ఇండియన్ గవర్నమెంట్ అనేది వాటి యొక్క యూనియన్ బడ్జెట్ అనేది డెఫిసిట్ బడ్జెట్ కిందకి వస్తుందండి. డెఫిసిట్ మనదేంటి? తక్కువ ఇన్కమ్ జనరేషన్, ఎక్కువ ఎక్స్పెన్సెస్ అనేది మన గవర్నమెంట్లో చూసుకోవచ్చు. ఇప్పుడు డెఫిసిట్ బడ్జెట్ ఇండియన్ గవర్నమెంట్ది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మనం చెక్ చేసినట్టయితే 2023 యూనియన్ బడ్జెట్ చెక్ చేసినట్టయితే 45 lakh crore ఎక్స్పెన్సెస్కి పోయినాయి. అదేవిధంగా 25 lakh crore ఇన్కమ్ అనేది జనరేట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ద్వారా. ఇక్కడ గ్యాప్ చూసినట్టయితే ఎంత గ్యాప్ ఉంది? 20 lakh crore. ఈ 20 lakh crore ఎక్కడి నుంచి బొరో చేయడం కానీ తీసుకురావడం కానీ జరుగుతుంది? అదర్ బ్యాంక్స్, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అండ్ ఇంటర్నేషనల్ నేషన్స్ మన పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ నుంచి ఏం చేస్తుంది? ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది. ఎంత? ఈ 20 lakh. ఈ 20 lakhకి సంబంధించిన లోన్సే మన ఫైనాన్స్ మినిస్ట్రీ ఎవ్రీ ఇయర్ అనేది పే చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే ప్రాసెస్ ఆఫ్ బడ్జెట్ ప్రిపరేషన్. బడ్జెట్ ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్, బడ్జెట్ ఏ విధంగా తయారు చేస్తారు అనేది తెలుసుకోబోతున్నాం మనం. ముందుగా ద ప్రాసెస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ టాస్క్ టు ది ఫైనాన్స్ మినిస్టర్. ఈ బడ్జెట్ తయారు చేయడం అనేది ఫైనాన్స్ మినిస్ట్రీకి అతిపెద్ద టాస్క్. ఇది ఎన్ని రోజులు టైం తీసుకుంటుంది తయారు చేయడానికి? 6 months ఆఫ్ టైం. 6 నెలల కాలంలో ఈ బడ్జెట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఫైనాన్స్ మినిస్ట్రీ ఇష్యూస్ సర్క్యులర్ టు ఆల్ యూనియన్ మినిస్ట్రీస్ అండ్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, డిఫెన్స్ ఫోర్సెస్ అండ్ అటానమస్ బాడీస్ టు ప్రిపేర్ దేర్ ఫైనాన్షియల్ ఎస్టిమేట్స్ ఫర్ అప్కమింగ్ ఇయర్. ఫస్ట్ వీళ్ళు ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఒక లెటర్ సర్క్యులేట్ చేశారండి. అందులో రాబోయే ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి యూనియన్ మినిస్ట్రీస్ నుంచి, స్టేట్స్ నుంచి, యూనియన్ టెరిటరీస్ నుంచి వాళ్ళకు అంచనా వేస్తూ వాళ్ళకు అయ్యే ఖర్చుని ఒక డాక్యుమెంట్ రూపంలో ప్రొవైడ్ చేయడం అని ఒక లెటర్ సర్క్యులేట్ చేస్తారు. దాని తర్వాత ద ఫైనాన్స్ మినిస్ట్రీ ఎంగేజెస్ విత్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ స్టేట్ రిప్రజెంటేటివ్స్, బ్యాంకర్స్, బిజినెస్ మెన్, ఫార్మర్స్, ఎకానమిస్ట్, మరెందరు వ్యక్తులతోనూ మన గవర్నమెంట్ అనేది మీటింగ్స్ అనేది చేసి వారి నుంచి కొన్ని సజెషన్స్ని సేకరించి వీలైనంత వరకు వారి సజెషన్స్ని బడ్జెట్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రెండు మీటింగ్స్, ఈ రెండు కార్యక్రమాలు జరిగిన తర్వాత వన్స్ ద ప్రీ బడ్జెట్ మీటింగ్స్ ఇవేవైతే మనం మీద చెప్పామో అవి వన్స్ ప్రీ బడ్జెట్ మీటింగ్స్ ఆర్ ఓవర్, అ ఫైనల్ కాల్ ఆన్ ద ట్యాక్స్ ప్రపోజల్స్ ఇస్ టేకెన్ బై ది ఫైనాన్స్ మినిస్టర్. ట్యాక్స్ ప్రపోజల్ అనేది ఎవరి ద్వారా తీసుకోబడుతుంది? ఫైనలీ ఫైనాన్స్ మినిస్ట్రీ ద్వారా. ఆ తర్వాత ద ప్రపోజల్స్ ఆర్ డిస్కస్డ్ విత్ ది ప్రైమ్ మినిస్టర్ బిఫోర్ బడ్జెట్ ఫ్రోజన్. ఈ స్టేట్మెంట్స్ అన్నీ, ఈ బడ్జెట్ డెసిషన్స్ అన్నీ ఎవరితో డిస్కస్ చేస్తారు? ప్రైమ్ మినిస్టర్తో డిస్కస్ చేసిన తర్వాత బడ్జెట్ అనేది ఫ్రోజన్ అవుతుంది. బడ్జెట్ ఏం చేస్తారు? కంప్లీట్ చేస్తారు. ఇలా కంప్లీట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ద బడ్జెట్ కన్ఫర్మేషన్ దే స్టార్ట్ ట్రెడిషనల్ హల్వా సెరమనీ. ఏ విధంగా అయితే బడ్జెట్ కంప్లీట్ అయిపోద్దో, బడ్జెట్ ఫైనలైజ్ అవుతుందో, ఆ తర్వాత అందరు మెంబర్స్ కలిసి ట్రెడిషనల్ ఒక హల్వా సెరమనీ ఉంటుంది, అందులో పాల్గొని ఆ తర్వాత ఆ బడ్జెట్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. వన్స్ ఆ బడ్జెట్ ప్రింట్ అయిన తర్వాత ఆ కార్యక్రమంలో, ఆ బడ్జెట్ తయారు చేయడంలో పాల్గొన్నటువంటి వ్యక్తులందరినీ ఆ బడ్జెట్ రిలీజ్ అయ్యేంత వరకు ఒక రూమ్లో ఉంచడం జరుగుతుంది. వన్స్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ అయిపోయిన తర్వాత వాళ్ళని బయటకు తీసుకురావడం అని జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ బయట ఈ బడ్జెట్ సంబంధించిన న్యూస్ రిలీజ్ చేస్తే ఇట్లంగా గవర్నమెంట్కి చాలా లాసెస్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏం చేస్తారంటే ద ఫైనాన్స్ మినిస్టర్ ప్రజెంట్స్ ద బడ్జెట్ ఇన్ ద లోక్సభ. ఈ విధంగా తయారు చేసిన బడ్జెట్ని ఎక్కడ ప్రజెంట్ చేస్తారు? లోక్సభలో 543 మెంబర్స్ ఉన్నారండి, క్యాబినెట్ మెంబర్స్. సో వాళ్ళందరి ఇష్టాలను కూడా దీనిపై తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎస్టిమేట్స్ అండ్ ప్రపోజల్స్, ఈ లోక్సభలో ఈ బడ్జెట్కి సంబంధించి కీ ఎస్టిమేట్స్ అండ్ ప్రపోజల్స్, కీ పాయింట్స్ అనేది వాళ్ళ ముందర పెట్టడం అనేది జరుగుతుంది. షీ బ్రీఫ్స్ ద క్యాబినెట్ ఆన్ ద బడ్జెట్ ప్రపోజల్.
through a summary of the cabinet. Just before she presents the budget is liable and tabled in the parliament after the ministry speech. మినిస్టర్ స్పీచ్ తర్వాత ఈ బడ్జెట్ అనేది పార్లమెంట్లో ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈమె స్పీచ్ ద్వారా బడ్జెట్లో ఉన్నటువంటి సమ్మరీ ఏ కీ పాయింట్స్ అయితే ఉన్నాయో అవన్నీ క్యాబినెట్ మినిస్ట్రీస్కి వినిపించడం అనేది జరుగుతుంది స్పీచ్ ద్వారా. ఆ తర్వాత ఆఫ్టర్ దట్ దే డూ జనరల్ డిస్కషన్ ఆన్ ద బడ్జెట్. వాళ్ళంతా కలిసి జనరల్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. అందులో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే వారి సజెషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒకసారిగా అది అయిపోయిన తర్వాత ఓటింగ్ ఆన్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఇన్ లోక్సభ, ఓట్స్ అనేటివి చేయడం జరుగుతుంది. గ్రాంట్స్ ఇన్ ది లోక్సభ, డిమాండ్ ఫర్ ఓటింగ్. ఆ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసి బడ్జెట్ వచ్చేంత వరకు కావాల్సిన కొంత అమౌంట్, ఎమర్జెన్సీలో కావాల్సిన అమౌంట్ని గవర్నమెంట్ నడపడానికి అయ్యే ఖర్చుకి సంబంధించిన డిమాండ్ అనేది ఈ ఓటింగ్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్ ద్వారా మనం లోక్సభలో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారిగా ఈ అప్రోప్రియేషన్ బిల్ అదేవిధంగా ఫైనాన్స్ బిల్ అనేది పాస్ చేయడం ద్వారా ఎవరు చేస్తారు? పాస్ ప్రెసిడెంట్. ఒకసారి ఈ బిల్స్ని పాస్ చేయడం ద్వారా ఈ బడ్జెట్ అనేది కంప్లీట్గా ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ బడ్జెట్ పని ఇంతటితో అయిపోతుంది. సో నెక్స్ట్ మనం డిఫరెన్స్ తెలుసుకుందామండి. ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటి, అదేవిధంగా యూనియన్ బడ్జెట్ అంటే ఏంటి. మనకు తెలిసిందే ఇంటరిమ్ బడ్జెట్ అంటే ద గవర్నమెంట్ releases an interim budget which is a short term financial plan few months prior to the general election in the election year. కొన్ని నెలల ముందు ఎలక్షన్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఎలక్షన్ ఇయర్లోనే మనం ఇంటరిమ్ బడ్జెట్ అనేది చూసుకోవచ్చు. అది కొన్ని రోజుల ముందు, కొన్ని నెలల ముందు మాత్రమే ఈ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మనం 15 ఇంటరిమ్ బడ్జెట్లను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా యూనియన్ బడ్జెట్ గురించి చూసుకుంటే ఈ యూనియన్ బడ్జెట్ అనేది ప్రతి సంవత్సరం ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది బై ది ఫైనాన్స్ మినిస్ట్రీ. ద యూనియన్ బడ్జెట్ ఈస్ ద గవర్నమెంట్స్ కంప్లీట్ ఇయర్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అవుట్లైయింగ్ ఇట్స్ ఎర్నింగ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. ఆదాయం మరియు ఖర్చులు, అవ్వబోయే ఆదాయం మరియు ఖర్చులను అంచనా వేస్తూ ఒక ఫిజికల్ ఇయర్కు గాను మనం ప్రొవైడ్ చేసే బడ్జెట్ని యూనియన్ బడ్జెట్ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియో అనేది ఇప్పుడు 2024 and 25 ఫైనాన్షియల్ ఇయర్ యూనియన్ బడ్జెట్ మీద మనం రేపు ఈరోజు వీడియో తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇందులో కీ ఏరియాస్ అనే ఏంటి, ఎక్కడ వాళ్ళు మీద మెయిన్ ఫోకస్ చేశారనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. అప్పటి వరకు